హలో అక్కలు అనలు తమ్ముళ్ళు చెల్లెళ్ళు ఎలా ఉన్నారు? అందరు బాగున్నారా? ఎక్కడికి రా? యూట్యూబ్లో అందరూ డైలీ బ్లాగ్, మార్నింగ్ రొటీన్, ఈవినింగ్ రొటీన్, నైట్ రొటీన్ ఇవి చేస్తున్నాను కదా. నేనేం చేద్దామంటే ఆఫ్టర్నూన్ రొటీన్ చేద్దామని అనుకుంటున్నాను. ఇప్పుడు టైం ఎంత అయిందంటే 11:35 అయింది. సో 11:35 నుంచి ఇంకా నేను వంట చేయడం స్టార్ట్ చేస్తాను. అన్నం వండుకోవాలి, కూర వండుకోవాలి, ఆ కూరలో నంచుకోవడానికి ఏదో ఒకటి చేసుకోవాలి. చేసుకున్న తర్వాత నా బిడ్డకు పెట్టుకోవాలి, తర్వాత నేను తినాలి, తర్వాత మా శ్రీవారికి కూడా పెట్టుకోవాలి కదా. సో మా శ్రీవారికి కూడా నేనే క్యారీస్ తీసుకుని వెళ్ళి ఇచ్చి రావాలన్నమాట. ఈరోజు ఎండ తక్కువగా ఉంది, పర్లేదు. రోజు అయితే ఎండ భగ్గు అని మండది. స్టార్ట్ చేసేసి కంప్లీట్ చేసేసి నేను తినేసి నా కొడుకు పెట్టేసి క్యారీస్ కట్టేసి తీసుకెళ్తాను. వీడియో తీయడానికి ఒక కర్ర కొనుక్కున్నానమ్మా నేను. దాంట్లో బాగానే యూజ్ అవుతుంది. కాకపోతే ఎక్కడికి వెళ్ళిన ప్రతిసారి ఇట్లా మా తాత కర్ర పట్టుకుని నడుస్తూ ఉంటారు, అట్లా పట్టుకొని తీసుకెళ్తా ఉన్నారు అన్నమాట. సబ్స్క్రైబర్స్లో ఒక అమ్మాయి మార్నింగ్ రొటీన్ కావాలి అని అడిగింది. మార్నింగ్ రొటీన్ నేను చెయ్యలేను, ఎందుకంటే పొద్దున్నే లేచి వీడియో తీసుకొని మళ్ళీ నాకు కొడుకు అన్నం చేసి పెట్టి, టిఫిన్ చేసి పెట్టి, మా వారికి చేసి పెట్టి, ఇంట్లో అవన్నీ హడావిడిగా ఉంటుంది మార్నింగ్. సో మార్నింగ్ రొటీన్ నా వల్ల కాదు, నేను చేయలేను. అందుకే ఆ పిల్ల కోసమే ఇప్పుడు ఆఫ్టర్నూన్ రొటీన్ చేస్తాను అనమాట. ఏంటి, అల్యూమినియం పాత్రల్లో వంటలు చేయకూడదంట కదా. సో నేనేం చేసేది, మా ఆయన ఇదే తెచ్చిండు, దీంట్లోనే చేస్తున్నారు. ఇంక ఇది పాడైపోయేదాకా, అదే ఓల్డ్ అయిపోయి ఇంకా వాడుకోవడానికి పనికి రానప్పుడు కొత్తది తెచ్చుకోవాలి. ఈ మధ్యలో అంతా కొత్తది తెచ్చుకోలేము, ఎందుకంటే డబ్బులు వేసుకుని మధ్య అసలు పే ఉంటాం. ఇలా బియ్యం కడిగి పెట్టేటప్పుడు ఖచ్చితంగా 2 గింజలు నోట్లోకి వెళ్ళాలి కదా. నాకుందండి అలవాటు, మీకుందా? ఎవరికైనా ఉంటే నాకు కామెంట్ చేయండి. బ్యాడ్ కామెంట్ కాదు, పాజిటివ్ కామెంట్. అన్నం పెట్టేసిన దానికే అది 3 విజిల్స్ వచ్చినాక ఆపేద్దాము. ఒక ఊరిని ఒక చిన్న వీడియో తీసి పెట్టేవాళ్ళు. ఇప్పుడు ఏంటంటే ఒక ఫ్రిడ్జ్ టూర్, ఆ ఫ్రిడ్జ్ ఉండేది ఎంత ఉంటుంది, దాన్ని ఏం టూర్ తీస్తారా నాయన? వాష్రూమ్ టూర్. ఆ వాష్రూమ్ టూర్ ఏందో మరి, ఫ్రిడ్జ్ టూర్, వాష్రూమ్ టూరు, కిచెన్ టూరు. సోషల్ మీడియా కోసం నేను కూడా చేస్తా ఫ్రిడ్జ్ టూర్. సో ప్రస్తుతానికి అయితే ఇంట్లో ఎగ్స్ మాత్రమే ఉన్నాయి, ఎగ్సే చేస్తాను. ఇంకేం లేవు కాబట్టి ఇంకా నా వల్ల కాదు. ఇంకా ఒక విజిల్ వచ్చింది, మామూలుగా అయితే 3 విజిల్సే, అదేందో నేను పట్టుకున్నానండి 4th విజిల్ కూడా. అయితే మా అబ్బాయికి తెలివికి పుట్టినోడు అనమాట. మా అబ్బాయి పుట్టిన తర్వాత తెలివి వచ్చిన తర్వాత మా అబ్బాయి పుట్టాడు, అర్థం కాదు. 2 ఒకసారి తీసుకురారా అంటే వెళ్ళి ఒకసారి ఒకటి తీసుకొని వచ్చి మళ్ళీ ఇంకోటి తీసుకొని వచ్చి, ఇంకో విషయం ఏంటంటే మళ్ళీ వెళ్ళి ఆ డోర్ క్లోజ్ చేసి వచ్చాడు. 3 సార్లు తిరిగాడు ఆడు. గుడ్లు ఉడకలేదు, ఉడుకుతూ ఉన్నాయి. అన్నం అయిపోయింది, ఆనియన్ టమోటా కటింగ్ కూడా అయిపోయింది. ఇప్పటికీ షిన్చాన్ చూస్తాను, తెలుసా ఎంత బాగుంటుందో కదా. మీలో ఎంతమంది ఇంకా షిన్చాన్ చూస్తారు? మీలో ఎంతమంది షిన్చాన్కి లవర్స్? షిన్చాన్కి లవర్స్ కాదు, ఆ కార్టూన్కి ఎంతమంది అభిమానులు అని అర్థం. చాలామంది యూట్యూబ్ ఛానల్ క్రియేట్ చేసేసి వాళ్ళకి ఇష్టం వచ్చింది, వాళ్ళకి ఏమైతే టాలెంట్ ఉందో ఆ టాలెంట్ని ప్రదర్శించుకుంటూ యూట్యూబ్లో పోస్ట్ చేస్తున్నారు కదా. జనాలకి నచ్చిందనుకో లైక్స్ కొట్టారు, వ్యూస్ వస్తాయి బాగానే. చాలామంది వంటల మీదనే చేస్తున్నారు, వాళ్ళకి వంటల్లో టాలెంట్ ఉందేమో. నా విషయంలో ఎందుకు అది క్లిక్ అవ్వడం లేదు? నాకున్న టాలెంట్, ఒకగానొక టాలెంట్ డ్యాన్స్ మీద ప్యాషన్ ఉంది. నేను డ్యాన్స్ చేస్తే దానికి ఎందుకు అసలు వ్యూస్ రావట్లేదు? నేను అనుకుంటున్నది ఏంటి అంటే, ఫస్ట్ నేను స్టార్ట్ చేసింది కామెడీ వర్షన్ స్టార్ట్ చేసింది. కామెడీగా అక్క చెల్లెలు ఎలా ఉంటారో, మొగుడు పిల్లలు ఎలా ఉంటారు, ఇంటి ఆంటీ వాళ్ళు ఎలా ఉంటారు, అంత కామెడీ వెళ్ళలేదు. సడన్గా ఈ డ్యాన్స్ చేస్తే ఈ ఆడియన్స్కి వెళ్ళలేకపోతుంది ఆ వీడియో, అది నాకు అర్థం అవ్వలేదు.
మీలో ఎవరికైనా తెలిస్తే నాకు చెప్పండి. అంటే ఒక కంటెంట్ని తీసుకున్న తర్వాత ఆ కంటెంట్ అలా చేస్తూ ఉంటే సడన్గా బ్రేక్ ఇచ్చి వేరే కంటెంట్ ఏమైనా చేస్తే దానికి వ్యూస్ రావాలి కొత్తగా. మీకు ఎవరికైనా తెలిస్తే నాకు ఒకసారి కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, నేను తెలుసుకుంటాను. నాకు తెలియని విషయాలు ఏమైనా ఉంటే. మా ఇంటి ఎదురు కన్స్ట్రక్షన్ జరుగుతుంది ఇల్లు. ఆ కూలీలు ఎంత కష్టపడుతున్నారు అసలు. ఎర్లీ మార్నింగ్ వచ్చేసి వాళ్ళ పనులు చూసుకొని 8:30 కల్లా దిగేసి మళ్ళీ బ్రేక్ఫాస్ట్ చేసుకొని వాళ్ళు తెచ్చుకుంది ఏదో నైట్ మిగిలిపోయిన అన్నమో లేకపోతే ఎర్లీ మార్నింగ్ వండుకున్న అన్నము కూడా అవి తెచ్చుకొని అవి తినేసి మళ్ళీ 9 కల్లా మళ్ళీ పని మీద ఎక్కేసి ఆ స్లాబ్ వేసినప్పుడే ఇలాంటివి జరుగుతాయి. స్లాబ్ వేస్తున్నారు ఇప్పుడు. మళ్ళీ మధ్యాహ్నం అయితే మళ్ళీ మధ్యాహ్నం అన్నానికి దిగి అందరూ అలా గుండ్రం కూర్చొని నేను చూపిస్తాను మధ్యాహ్నం ఎలా వాళ్ళు ఎంత అంటే దాన్ని చూసినప్పుడు ఇంట్రెస్టింగ్గా అనిపిస్తుంది నాకు. అలా గుండ్రంగా కూర్చొని ఒకరితో ఒకరు మాట్లాడుకుంటూ ఒకరి కర్రీలు ఒకరు షేర్ చేసుకుంటూ తింటూ నాకు వాళ్ళకి కల్మషం లేనట్టుగానే అనిపిస్తుంది. మనకు తెలియదు వాళ్ళలో కల్మషం ఉందో లేదో, కానీ చూడడానికి మాత్రం అలాగే ఉంది. చూడడానికి చాలా బాగుంది. మళ్ళీ అన్నం తినేసి మళ్ళీ డ్యూటీ ఎక్కుతారు. కాసేపు అలా రెస్ట్ తీసుకొని మళ్ళీ పనులు చేసుకుంటారు. మళ్ళీ ఈవినింగ్ కల్లా మళ్ళీ ఎవరింటికి వాళ్ళు వెళ్ళిపోతారు. చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది చూడడానికి నాకు. నేను ఒకసారి క్యాప్చర్ చేయడానికి ట్రై చేస్తాను. ఇంకా ఎండలోనైనా వర్క్ చేస్తాను కదా మనము. కొద్దిగా ఎండ వస్తే కృషి ఉంటే మనుషులు ఋషులవుతారు, మహాపురుషులవుతారు. ఎందుకు పురుషులే అవ్వాలి, స్త్రీలు అవ్వచ్చు కదా. కృషి ఉంటే మనుషులు ఋషులవుతారు, మహాశ్రీలవుతారు. ఏమ్మా నేను చేసిన స్పైసీ ఎగ్ కర్రీ బాగుందా? తింటే ఎలా ఉండదు తెలుస్తుంది, చూస్తే ఏం తెలుస్తుంది. ఫస్ట్ అయితే క్యారేజ్ ఇచ్చేసి ఆ తర్వాత వచ్చిన తర్వాత అన్నం తింటాము. ఎందుకంటే ఇప్పుడైతే ఎండ పెద్దగా లేదు కాబట్టి ఇంకొంచెంసేపు ఆగితే ఎండ వచ్చేస్తుందేమో. ఎందుకంటే ఫస్ట్ వెళ్ళేసి క్యారేజ్ ఇచ్చేసి వచ్చి ఎక్కుతాం. అయితే ఇదిగోండి కూలీల గురించి చెప్పాను కదా, వాళ్ళు చూడండి. అంటే ఒక బ్యాచ్ వెళ్ళి కూర్చున్నారు. వీళ్ళు కూడా వాళ్ళ పని కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇంకొక 2-3 నిమిషాల్లో వాళ్ళు కూడా వెళ్ళి వాళ్ళంతా జాయిన్ అయ్యి కూర్చొని తింటారనమాట. అంతా అన్ని దగ్గర జరిగేదే, కాకపోతే నాకు ఇంట్రెస్టింగ్గా ఉంది ఇది చూడటానికి. ఆ ఎండలో ఎంత కష్టపడతారో వాళ్ళు, అసలు చూస్తుంటేనే వాళ్ళ వల్ల ఎలా అవుతుందిరా నాయన అనిపిస్తుంది. నా వల్ల అస్సలు కాదు. క్యారేజ్ ఇవ్వడానికి అలా వెళ్ళి వచ్చేసరికి ఇంకా అంతే, ఎనర్జీ మొత్తం డ్రాప్ అయిపోద్ది. ఇంకా నిద్రపోవాలి పడుకోవాలనిపిస్తూ ఉంటుంది. బట్ వాళ్ళ ఎండలోనే ఎంత కష్టపడుతున్నారో నిజంగా అసలు సూపర్. మొబైల్లో సరిగ్గా కనిపించట్లేదు కానీ ఎంత బాగుంది తెలుసా హిల్స్. మాకు చుట్టూ హిల్సే ఉంటాయి. అమ్మా రా వేసుకో, పరిగెయ్యొద్దు. అరే అమ్మా నీ పిలిచి క్యారేజ్ అయితే ఇచ్చేసి వచ్చేసాను. కాళ్ళు పీకేస్తున్నాయి నాకు. వాడికి కూడా అన్నం పెట్టించేసాను, వాడు తింటున్నారు. అంత ఎండ లేదు కాబట్టి కెమెరా పట్టుకొని వెళ్ళగలిగాను. అది కూడా కొంచెం సేపే. మామూలుగా అయితే ఒక చేతిలో క్యారేజ్, ఇంకొక చేతిలో గొడుగు ఎండకి. మళ్ళీ వాడిని కూడా పట్టుకొని పోవాలి. నడుస్తాడు అనుకోండి, మనం పట్టుకోవాలి కదా, పడతాడు కదా. కారం
చేస్తా అంటే పడుకోను. ఇప్పుడు తీస్తున్నాను కదా వీడియో, అది ఎడిట్ చేసుకోవాలి కదా. ఎడిటింగ్ అంటే బాగా వాచిపోద్ది. ఎడిటింగ్ చేసిన తర్వాత పనులు స్టార్ట్ చేసుకోవాలి. ఇదన్నమాట నా ఆఫ్టర్నూన్ రొటీను. అయితే వీడియో నచ్చిందా? నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఇంకా రేపు ఇంకేమన్నా వీడియో పెట్టాలా అని ఆలోచించి వీడియో పెడతాను. అందరి వరకు బాయ్.